ఓం నమశివాయ. ఓం నమో దామోదరాయ. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ. పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు. మనుషుల ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగారు. అప్పుడు వ్యాసమహర్షి 2 వ్రతాలు సూచించారు. వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శయన వ్రతం. కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు. ఆ వ్రతం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు. యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాలసముద్రం నుంచి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునుల సమేతంగా బృందావనానికి వచ్చారు. ఈరోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరమిచ్చాడని వ్యాసుడు వివరించి వ్రత విధానం కూడా వివరంగా చెప్పారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను లేదా కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండువగా దీపాలు వెలిగించి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యం దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి. దీపదాన ఫలితం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం లేదా తులసి కోట దగ్గర దీపదానం చేయాలి. ఒక దీపంలో దానమిస్తే సకల పాపాలు నశిస్తాయి. భక్తితో ఒక వత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 వత్తులు వేస్తే రాజు అవుతారు. 10 వత్తులు వేస్తే విష్ణు సాయుధ్యం, 1000 వత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే దీపంలో ఆవు నెయ్యి వేయాలి. నువ్వుల నూనె పర్వాలేదు. ఇతర నూనెను వినియోగించాల్సి వస్తే అందులో కాస్త ఆవు నెయ్యి వేస్తే దోషం ఉండదు. ఇప్ప నూనె భోగాన్నిస్తుంది. ఆవ నూనె కోరికలు తీరుస్తుంది. అవిసె నూనె శత్రువులను తగ్గిస్తుంది. కానీ ఆముదం ఆయుష్ నాశనం చేస్తుంది. బర్రె నెయ్యి గతంలో చేసిన పుణ్యాన్ని తొలగించేస్తుందని వివరించారు. అందుకే ఆవు నెయ్యి నువ్వుల నూనె దీపాన్ని దానం చేయడం శ్రేష్టమని చెప్పారు వ్యాసమహర్షి. వ్యాసమహర్షి చెప్పిన తులసి మహాత్మ్యం. కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు. ఉత్తాన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలురై పుడతారు. తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టం పొందుతారు. తులసీ దళం కలిసిన నీటిలో స్నానమాచరించే వారి పాపాలు పటాపంచలు అయిపోతాయి. తులసి ఉన్న చోట అకాల మృత్యువులు దరిచేరవు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒకచోట తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువులలో తులసి కూడా ఒకటి. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి నమస్కరించినట్టే అని చెప్పాడు సుమేధుడు. ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చెట్టు 2గా చీలిపోయి అందులోంచి 2 పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారమని, అప్సరసలతో భోగంలో ఉంటూ రోమస మహామునికి తపోభంగం చేశామని, ఆ శాప ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నామని, ఇప్పుడు తులసి కథ విన్నాక శాప విమోచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథను విన్నవారికి సర్వ పాపాలు నశిస్తాయని ధర్మరాజుకి వివరించారు వ్యాసమహర్షి. క్షీరాబ్ది ద్వాదశి కథ సమాప్తం.